వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ ఒడిదుడుకుల్లో ఉంది. రొయ్యల చెరువుల్లో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. రొయ్యల ఉత్పత్తిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ నెల రోజుల లోపు రొయ్య పిల్లలు విపరీతంగా చచ్చిపోతున్నాయి. ప్రధానంగా తెల్లమచ్చ వైరస్సు సోకింది. ఈ వైరస్తో రొయ్యలు చనిపోవటం, రొయ్యల రైతులు నష్టాల్లో కూరుకోవడం జరుగుతుంది. నిజానికి అమెరికా ఎగుమతులను ఆపివేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఆక్వా అడ్వైజరీ కమిటీని ఒకదాన్ని 16 మంది సభ్యులతో నియమించింది. ఈ కమిటీ అర్జెంటుగా వారం రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని, మే 1వ తేదీ నాటికి మరొక నివేదిక ఇవ్వాలని వాళ్ళను ఆదేశించింది. వాళ్ళు నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ ప్రభుత్వము ఆ నివేదికను దగ్గర పెట్టుకొని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇవ్వాల్సిన రాయితీలు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా విపరీతంగా రొయ్య పిల్లలు చచ్చిపోయి రైతులు కష్టాల్లో ఉంటే ఎందుకు ఆదుకోవడం లేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి కరెంటు ఛార్జీలు వాళ్లకు ఎక్కువగా ఉన్నాయి. కరెంటు ఛార్జీలలో రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అట్లాగనే ఎరువులు విషయంలో కానీ, అంటే ఫీడ్ విషయంలో కానీ ఒక కనీసము కేజీకి 2 రూపాయలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా ఇప్పటికీ నెరవేరలేదు. ఈ విధంగా ఆక్వా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని చెప్పేసి ఆక్వా ఎగుమతిదారులు అట్లాగనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవి సుబ్బరాజు ఈ అడ్వైజరీ కమిటీలో మెంబర్. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఆక్వా ఎక్స్పోర్ట్దారు. ఆయన చెప్తున్న దాని ప్రకారము రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు, అంటే ఈ 2 నెలల్లో 60 కోట్ల వరకు ఆక్వా రైతులకు నష్టం జరిగింది. పిల్లలు ఎంత నాణ్యమైనవి తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టిన రొయ్య పిల్లలను నెల రోజుల లోపులోనే అవి చనిపోతుండటం వల్ల ఎకరానికి కనీసము పెట్టుబడి 1,00,000 నుంచి 1,50,000 వరకు రైతు నష్టపోతున్నాడు. ఒక్కసారి రొయ్య పిల్లలను తెచ్చి నెల రోజుల లోపులోనే అంత నష్టం వచ్చేసరికి అతను బ్యాక్ అయిపోతున్నారు. ఎక్కువగా దీంట్లో కౌలుకు తీసుకున్న రైతులు ఉన్నారు, చెరువులను అట్లాగనే సొంతంగా సాగు చేసేవాళ్ళు ఉన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుమారు 75% రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఇంత ఉత్పత్తి జరుగుతున్నటువంటి రొయ్యల సాగు ఒక్కసారిగా తగ్గిపోవడంతో రేట్లు బయట మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ రైతు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రైతు దగ్గర కూడా ఉన్నాయి అమ్ముకుందామన్నా కూడాను మీ వైరస్ సోకినది కదా అని చెప్పేసి కేజీకి 30 నుంచి 50 రూపాయల వరకు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా రొయ్యల రైతులను ఆదుకోవాలి. వాళ్ళకు కనీసము సబ్సిడీ ఒక 50% ఇవ్వాలనేది రైతుల డిమాండు. రాష్ట్ర ప్రభుత్వం మరి రొయ్యల రైతులకు సంబంధించి ఏ విధంగా ఆదుకుంటుందో చూడాలి. ఒక రొయ్యల రైతులే కాదు, అంటే ప్రధానమైనది రొయ్యల పరిశ్రమ. అది పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి అట్లాగే కృష్ణా జిల్లాలలో, అట్లా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటుంది. అసలు రైతులు ఈ ఏడాది బాగా నష్టపోతున్నారు. పండ్ల తోటల రైతులు కూడా విపరీతంగా నష్టపోతున్నారు. ఈ నష్టాల నుంచి రైతులను గట్టెక్కించి వాళ్లను ఆత్మహత్యల వైపు చూడకుండా రైతు సుఖంగా ఉండే విధంగా రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలను వెంటనే ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని 50% సబ్సిడీ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.